హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అయ్యప్ప దీక్ష డే 18. నేను ఇంకా స్నానం చేసి వచ్చేసి ఆ తర్వాత అయితే పూజ గది శుభ్రం చేసేస్తున్నాను. పూజ గది అనేది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే మంచిదండి. పూజ గదిని నీట్ గా పెట్టుకోవాలి, రోజు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా విషయానికి వచ్చేస్తే నార్మల్ టైంలోనే వీక్లీ 3 times అయితే శుభ్రం చేసుకుంటామండి. ఇంకా ఈ టైంలో అంటే ప్రతిరోజు చేయాల్సిందే. ఇంకా దీక్ష ఉంది కాబట్టి ప్రతిరోజు దీక్ష ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శుభ్రం అయితే చేసుకోవాల్సిందే. ఇంకా అయ్యప్ప సీజన్, ఓం శక్తి సీజన్ వస్తే కంపల్సరీ ఆ మంత్ మొత్తం జరగాల్సిందేనండి పూజలు మా ఇంట్లో. ఇంకా నార్మల్ డేస్ లో కూడా జరుగుతాయిలేండి. ఇంక ఇక్కడ నేనైతే పూజ గది శుభ్రం చేసేసి అక్కడ కడపలకైతే అలకేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను నాకు పసుపేసి అలకడం అంటే ఇష్టం అని చెప్పి. ఇంకా నేను ఏ కడపలికినా సరే పసుపేసి అలకేస్తాను అనమాట. ఏదో ఒక్కోసారి అయితే మిస్ అవుతుంది. కడపలకి ఇలా సైడ్ లో ముగ్గులు పెట్టేసిన తర్వాత అయితే చూడడానికి చాలా బాగుంటది. ఇప్పుడైతే ముగ్గులు పెట్టడమే అవసరం లేదండి ఇలా చుక్కలైతే, ఎందుకంటే పెయింటింగ్ తోనే ముగ్గులు వేసేస్తారు. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.